హలో ఫ్రెండ్స్! మా ఆయన, మా అబ్బాయి ఇద్దరు ఇడ్లీ తినమంటే ఎక్కడలేని సాకులు చెప్తుంటారు. అప్పుడు నేను ఈ మసాలా ఇడ్లీని చేసి పెట్టాను. ఇది అచ్చం పన్నీర్ ముక్కల్లా ఉండేసరికి ఒక్క ముక్క కూడా వదలకుండా తినేశారు. మీరు కూడా ఇది ఎలా వండాలో చూసేయండి. ముందుగా మనం ఇడ్లీలను చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసుకోవాలి. మీరు మీకు నచ్చినటువంటి షేప్‌లో కట్ చేసుకోవచ్చు. మన ఛానల్‌లో ఇలాంటి టేస్టీ రెసిపీస్ డైలీ అప్‌లోడ్ చేస్తూనే ఉంటాం. సో మీరు కనుక సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసేయండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేయండి. ముందుగా ఈ రెసిపీ కోసం ప్యాన్‌లో కొద్దిగా ఆయిల్ వేసుకొని అందులో ఆవాలు, జీలకర్ర, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అలాగే కరివేపాకును వేసుకొని మనం బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో కొద్దిగా మనం అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు, కారం, ఉప్పు, అలాగే ధనియా పౌడర్‌ని వేసుకొని మనం కాసేపు ఫ్రై చేసుకోవాలి. ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఇడ్లీ పీసెస్‌ని ఇందులో వేసుకొని మనం 2 మినిట్స్ వరకు ఫ్రై చేసుకున్న తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే మన టేస్టీ మసాలా ఇడ్లీ అనేది రెడీ అయిపోయింది. చూసారు కదండీ! మన మసాలా ఇడ్లీ అనేది ఎంత బావుందో! ఇలా ఉంటే తినడానికి ఎవరు ఇష్టపడరు చెప్పండి? ఇలా ఎప్పుడైనా మీ ఇంట్లో ఇడ్లీలు మిగిలిపోయినప్పుడు ఈవినింగ్ పూట ఈ స్నాక్ రెసిపీని ట్రై చేయండి. మీ ఫ్యామిలీలో కూడా ఇలా ఇడ్లీ అంటే ఇష్టపడిన పిల్లలు ఉంటే వాళ్ళ మదర్స్‌కి ఇప్పుడే వీడియోను షేర్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.